హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఇల్లౌరా గృహల్లోని 14వ నెంబర్ కేవ్లో ఏముందో అనేది తెలుసుకుందాము. సభా మండపం, గర్భగుడి ఉన్నాయి. ఉత్తర దిశలో వైష్ణవ సాంప్రదాయానికి చెందిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. దక్షిణ దిశలో శివశక్తికి సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వరాహ అవతారాన్ని చూడండి. ఈ గృహలో అతి ముఖ్యమైనది రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నట్టుగా శిల్పం చెక్కబడి ఉంది. అందుకే దీన్ని కైలాసమంతన్, రావణ్కి కై అని పిలుస్తారు. చూడండి, సభా మండపం స్తంభాల మీద కూడా చక్కగా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. రావణాసురుడు శివుడి కోసము ఘోర తపస్సు చేస్తాడు. ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం అవ్వకపోతే తనకు కోపం వచ్చి 10 తలలతో కైలాస పర్వతాన్ని ఎత్తుతాడు. కైలాస పర్వతం మీద పార్వతీదేవి భయపడి శివుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. పరమశివుడు తన కాలి బొటనవేలితో రావణాసురుడి గర్వాన్ని భంగం చేస్తారు. అందుకే ఈ 14వ నెంబర్ గృహకి రావణ్కి కై అనే పేరు పెట్టారు. గర్భగుడికి ఇరువైపులా ద్వారపాలకులు శిల్పకళని చూడండి ఎంత బాగుందో.